ఇంకో ప్రశ్న, మనం భగవంతుడి మీద విశ్వాసం బలంగా ఏర్పరచుకోవాలంటే మనం ఏ మార్గాలు అవలంబించాలి? అయితే మనం అసలు ఈ భూమి మీద మనం ఏ పని చేయాలన్నా విశ్వాసం ప్రధానమైంది. మనం ఏదైనా గుడికి వెళ్తాం, మనం అక్కడ దేవుడితో ఏం చెప్తాం? బయటికి అనర్గళంగా ఏం చెప్పం కదా. కళ్ళు మూసుకొని మనం లోపల మనకు కావాల్సిన కోరికని చెప్పుకుంటాం. అంటే మీకు అక్కడ దేవుడు కాదు అక్కడ ఉన్నది, మీలో ఇంకొక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి మీరు చెప్పుకుంటున్నారు. అందుకని మీరు ఒక నమ్మక వ్యవస్థని ఏర్పరచుకోవాలంటే ముందు ఆ నమ్మకానికి సంబంధించిన గుణాన్ని తెలుసుకోవాలి, నేచర్ని తెలుసుకోవాలి. మన భూమి ఒక గంటకి 68,000 మైళ్ళ వేగంతో తిరుగుతుంది తెలుసా? మన సౌర కుటుంబం మొత్తం కలిపి 2,51,00,000 మైల్స్ పర్ అవర్ తిరుగుతుంది. అంటే మన కాలాన్ని ఆపగలమా? అది తిరుగుతూనే ఉంటుంది, కానీ స్టిల్ మనం బతికే ఉన్నాం. ప్రతిరోజు 2,44,000 మంది నిద్రలోనే చనిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి న్యూస్. అంటే 2,44,000 మంది నిద్రలోనే చనిపోతున్నారు. అంటే భూమి నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. మనం బతికే ఉన్నాం. ఆయన గురించి విచారణ చేసే అవకాశం రావడం కూడా గొప్ప విషయం. చాలా మందికి కష్టాల ద్వారా ఆయన విచారణ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అది అవసరం, కానీ లోతులో మనకే అలాంటి భావన కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, మన గురించి మనం తెలుసుకోవాలి, భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి, ఆయన శక్తి గురించి మనం తెలుసుకోవాలి. అంటే విచారణ చేయాలి. అప్పుడు నమ్మకం బలపడుతుంది భగవంతుడి మీద. రెప్పపాటు కాలంలోనే మన భూమిని క్రియేట్ చేసినటువంటి భగవంతుడు. ఇలాంటి 200 కోట్ల గ్రహాలకు కూడా ఆయనే అధిపతి. ఇంకా మనకు కనిపించింది 200 కోట్లు, కనపడకుండా ఎన్ని కోట్లు ఉన్నాయో వాటన్నిటి కూడా ఒకే భగవంతుడు ఉన్నాడు. అంత సృష్టికర్తని మనము ధ్యానంలో ఆయన్ని మనం స్పర్శిస్తాం. ఇదే విశ్వాసం. విశ్వాసంతో ధ్యానం చేయండి, అనూహ్యంగా జీవితం అద్భుతంగా మారిపోతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.